అన్న సినిమా ఎన్టీఆర్ అన్న సినిమా యాక్టింగ్ మాత్రం తోపు ఉంది ఎన్టీఆర్. ఇక అది మనకు తెలిసిందే, ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా డాన్స్లో అయినా తోపు ఉంటుంది. సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం మంచిగా చేసి. అన్న ఎలా ఉంది వార్? ఏం చెప్పమంటావన్నా, రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు ప్రభాస్ రుతిక్ రోషన్ డామినేట్ చేస్తారని, కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారు డామినేట్ చేశారు. నిజంగా ఆ సీన్స్ ఏంటన్నా గూస్ బంప్ సీన్స్ అనమాట. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కాబోతుంది. హైలైట్ ఉంది, ఫ్రేమ్ టు ఫ్రేమ్ యాక్షన్ సీన్స్ అయినా, సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎక్సలెంట్ అన్న, చెప్పని అవసరం లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఇప్పుడు నుంచి చూస్తాను, గత 25 ఏళ్ళ నుంచి నాకు యాక్టింగ్ చూస్తాను. హైలైట్. చొక్కాలు చింపుకున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. నిజంగా నేను ఎక్కడ ఉత్తిక్ రోషన్ డామినేట్ చేస్తాడేమో అనిపించింది, కానీ ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న. ఒక్కొక్క సీన్ అయితే నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అన్నని ఎలాగైతే అసలు విలన్ రోల్ అన్నారు, చాలా ట్రోల్ చేశారు. ఉత్తిక్ రోషన్ ఇంత హైట్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఇంతే ఉన్నాడు అని చెప్పేసి. లోపల ఎన్టీఆర్ అన్న దెబ్బకి పిర్రలు కదులుతున్నాయి తెలుసా. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ ఉంది. ఒక్క ముక్కలో వార్ సినిమా హైలైట్స్ అంటే అన్న, అప్పుడెప్పుడో టైగర్ షరీఫ్ వార్ 1లో చూసాను, దానికన్నా చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈసారి దేవరా కొంచెం డిసప్పాయింట్ అయింది, కానీ వాటు మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగరేస్తారు. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది తెలుసా లోపల. అసలు ఉత్తిక్ రోషన్ అసలు ఆ హైట్ కి, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి అబ్బాబాబా RRR కన్నా బాగుందన్న. ఎలా ఉందమ్మా ఎన్టీఆర్ అన్న సినిమా? ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సినిమా. ఎలా చేస్తాడు ఎన్టీఆర్ అన్న ఫైట్ లో, డాన్స్ ఎలా ఉందన్న ఎన్టీఆర్ అన్న సినిమా? ఎలా ఉందన్న? సూపర్ హిట్. హృతిక్ రోషన్ డాన్స్ చేస్తే మనం ఆయన తప్ప పక్కన ఏ హీరోయిన్ ఎలా వేసుకున్నా చూడం. అలాంటిది రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటే రితిక్ రోషన్ని మర్చిపోతాం. అంత బాగుండింది ఆ పాట అయితే. మీరు ఆ పాటను చూస్తూ ఉంటే చెప్తున్నా, రితిక్ రోషన్ ఇంకా స్క్రీన్ మీద మీరు మర్చిపోతారు. ఎన్టీఆర్ గారు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు డాన్స్కి ఆయన మారిపోయారు అని చెప్పి. హిందీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి హిందీ ఇండస్ట్రీని షేక్ చేసిన మగాడు ఎవడరా అంటే ఎన్టీఆర్ అన్న అనిపించింది. ఎవరు బాగా చేశారు, రుతిక్ రోషన్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ అన్నే సూపర్ చేశాడు అన్న. రుతిక్ రోషన్ ఏ మూల పనికి వస్తాడు? నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, మెగా ఫ్యాన్ అభిమానిగా చెప్పిన సినిమా సూపర్ హిట్. సినిమాలో ట్విస్ట్ ఉంటది అని నేను రివీల్ చేయను. పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి. నేను మెగా ఫ్యాన్ అభిమాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సో మీకు హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి? హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది, మెయిన్ పార్ట్. అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. ఓకే, అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. ఎలా ఉంది వార్ 2? చాలా హై మూమెంట్స్ ఉన్నాయండి సినిమాలో అయితే మాత్రం. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అనే యాక్టింగ్ అయితే మొత్తం రగ్గొట్టేసాడు. అంటే చాలా కష్టపడ్డాడు 6 ప్యాక్ రావడం. మాత్రం ఆ 6 ప్యాక్ అంటే చాలా మంది ట్రోలింగ్ చేశారు కదా, మనోడు హైట్ మన పొట్టి కనపడదని. నిజంగా సినిమాలో మాత్రం చాలా చాలా బాగా షూట్ అయిందన్న. ఇద్దరి మధ్యన ఫైట్ అంటే క్లైమాక్స్ కొంచెం అతిగా అనిపించింది, కానీ మిగతాదంతా సూపర్ అనమాట. ఇద్దరు సూపర్. అన్నిటికన్నా మించిపోయింది, బాహుబలి కన్నా మించిపోయింది. అదిరిపోయింది. కూలీని కూడా ఒంగోబెట్టి మడతేసి కొడితే ఎక్కడికో చెన్నై పోయింది, అదిరిపోయింది. ఎలా అనిపించింది మన అంటే రజనీకాంత్ అది పాన్ ఇండియా సినిమా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి వారు ఎలా తట్టుకుంటారు? లోపల ఉన్నది వెంకటయ్య ఎన్టీఆర్ అండి. ఆ సమాజోడు కాదు. రుతిక్ రోషన్ వేసిన వచ్చాడు, పులి మీద దున్నపోతే ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంది. సారీ, ఆ సాంగ్ అయితే సూపర్. దట్ సాంగ్ ఇట్స్ వెరీ వెరీ చెప్పలేను. ఇంకా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఐ కాంట్ చెప్పలేను. ఐ కాంట్ సే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కూలీ పనికిరాదు అని చెప్పను. రజనీకాంత్ ముందు ఎన్ని వార్లు వచ్చినా, ఎన్ని వార్ 2లు వచ్చినా లాభం లేదు. కూలీ కూడా చూడటం జరిగింది. నేనైతే 2 అనే చెప్తా. అటు రజనీకాంత్ని చూడండి, ఇటు వచ్చి ఎన్టీఆర్ని చూడండి. అందరికీ, సినిమా లవర్స్కి అందరికీ ఆగస్టు 14 పండగ. ఏ ఎన్టీఆర్ తగ్గేదే లేదన్నమాట. చెప్తున్నారు, ఏమంటారు? చాలా బాగుందండి. అసలు లైక్ అన్ని మూవీస్ ఒక ఎత్తు. ఎన్టీఆర్ స్కేల్ తీసుకుంటే అన్ని మూవీస్ లో ఉన్న మిక్స్డ్ యాక్టింగ్ మనకి ఈ మూవీలో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది.